గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. తర్వాత మీరు బాలకృష్ణ గారితో సినిమా చేద్దాం అనుకున్న ఒక ప్రపోజల్లోకి వెళ్ళారు కదా. ఆల్మోస్ట్ షూటింగ్ అనుకున్నాం, అన్నీ అయిపోయి అంతా జరిగింది. లాస్ట్ మినిట్లో అదే అదే ఆ దేవి ప్రసాద్ గారికి వెళ్ళిపోయింది ఆ సినిమా. ఈ సత్యనారాయణ గారి డైరెక్షన్. బట్ ఆ సినిమా పెద్ద హిట్ అయిన తర్వాత వాళ్ళతో తీయాల్సింది. అదే సో బాలకృష్ణ అల్లుడా మజాకా ఏం గుర్తులేదు నాకు. ఏం సినిమా గుర్తులేదు. నితిన్ గారు వాళ్ళిద్దరు అప్పుడు కొంచెం అప్పుడే తను ఒక వాళ్ళు ఎక్కడో కలిసి యూస్ టు బి ఫ్రెండ్స్, నితిన్ గారు బాలకృష్ణ గారు అంతా. ఓకే, అది ప్రాజెక్ట్ ఆగిపోయింది. అవును, ప్రాజెక్ట్ అయిపోయింది. అది జరిగి ఉంటే బాగుండేదేమో కదండి ఇప్పుడు బాలకృష్ణ గారితో. అంటే అది బాగా మంచి బిగినింగ్. అది ఇప్పుడు కాదు, అది ఎప్పుడో. ఈ సత్యనారాయణ గారు అప్పుడే రైజింగ్ టైం. నాకు అది గుర్తు కూడా లేదు నాకు అది. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, మీ లైఫ్లో మీరు చేసిన సాంగ్స్ కానీ, మీ మీద పిక్చరైజ్ చేసిన సాంగ్స్ కానీ అసలు అల్టిమేట్ అన్నమాట. అంటే మెలోడీ పరంగా కానీ, లేకపోతే ఆ సన్నివేశం పరంగా కానీ, ఆ సిచ్యువేషన్లో డెప్త్ గ్రావిటీ పరంగా కానీ. ఇప్పుడు జోరు మీద ఉన్న అవుతు మీద పాట ఉంది ఫర్ ఎగ్జాంపుల్. మీరు అలాంటి పాటలు ఒక 100 ఉన్నాయి మీ మీద పిక్చరైజ్ చేసిన. బట్ శివరంజన్లో మీరు ఎప్పుడు యూ నెవర్ యాక్టెడ్ లైక్ దట్ ఇన్ ఎనీ అదర్ సాంగ్. నవమి నాటి వెన్నెల అవసరం అవంతా. దాంట్లో ఏదో బెడ్, ఒక సాంగ్ బెడ్ మీద అబ్బాయి, కొత్త అబ్బాయి, ఆయనతో ఎలా యాక్ట్ చేశారండి మీరు? కాదు, అసలు ఆ సిచ్యువేషన్ మీరు డైలాగే చెప్పని మీరు, మీకు నచ్చకపోతే డైలాగే చెప్పలేదు మీరు ఎప్పుడు. ఇది తీసే స్ట్రైక్ అప్ చేయమని చెప్పిన సందర్భాలు నాకు తెలుసు సెట్లోనే. అవును. వాట్ రియల్లీ మేడ్ యూ టు యాక్సెప్ట్ దట్ అన్నది ఊరికే జస్ట్ నాకున్న డౌట్స్లో మిమ్మల్ని క్లారిఫై చేసుకుంటున్నాను. మిమ్మల్ని అడగనివి ఎప్పుడు నేను. ఇప్పుడు ఇందాకలో చిరంజీవి గారు సినిమా గురించి నేను అడగలే ఎప్పుడు, జనరల్ ఇంటర్వ్యూలో కూడా నేను రాయలేదు ఎప్పుడును. కరెక్ట్. తర్వాత బాలకృష్ణ దేశానికి అది చాలా ఇంపార్టెంట్. అప్పుడు ఆ క్వశ్చన్ ఏదో దాని మీదే దేశం, లేకపోతే దానివల్ల 10 TRPO లేకపోతే వ్యూస్, ఒక 100 వ్యూస్ ఎక్కువ అవ్వడమో జరగదు. ఇప్పుడు నేను మాట్లాడే కొద్దీ చూసే సోషల్ మీడియాలో ఉన్న ఫ్యాన్స్ కూడా వాళ్ళ ఆలోచనలు మార్చుకుంటారు. మేడం, మీరు వెరీ కాన్షియస్ ఆఫ్ సోషల్ మీడియా నౌడేస్. ఐఎమ్ నాట్ కాన్షియస్, ఐఎమ్ లీస్ట్ బాదర్డ్. కాన్షియస్ అన్న, కాన్షియస్ అదే యు నెవర్ బీన్ కాన్షియస్ కాదు. ఐ మీన్ హౌ వాళ్ళని తప్పు చెప్పడానికి లేదు కదా. ఇప్పుడు మీలాంటి వాళ్ళు అడిగానే వాళ్ళు మొత్తం ఇంటర్వ్యూ పోయి దాని మీద ఇది పోతుంది. అవసరమా నన్ను మంచి మంచి మాటలు మాట్లాడుకుని మహిళా ఏంటి ఉమెన్స్ డే సందర్భంగా అనుకున్నప్పుడు మంచి స్టేట్మెంట్ మంచి అదే మగవాళ్ళు తెలుసా, మగవాళ్ళ బుద్ధి అదే. వినండి, మగవాళ్ళు కాదు మీ ఫ్యాన్స్ అండి బాబు, ఆగండి. నేను అంటుంది ఇప్పుడు ఇందాక మీరు వండర్ఫుల్ స్టేట్మెంట్ నాకు బాగా నచ్చింది. వండర్ఫుల్ ఎందుకు తెలుసా, అది ఎవ్రీ హౌస్ వైఫ్ ఈజ్ ఎ హీరోయిన్ బై హెర్ సెల్ఫ్, అవును, ఆర్ ఎ హీరో బై హెర్ సెల్ఫ్ అన్న మాట ఉంది. దట్ రియల్లీ ఫెంటాస్టిక్. ఎందుకంటే ఈ రోజున ఎంతమంది ఉద్యోగాలు చేస్తున్నా ఆడవాళ్ళు స్పేస్లోకి వెళ్ళిపోతున్నారు, పార్లమెంట్లోకి వెళ్ళిపోతున్నారు, లోక్సభ స్పీకర్స్ అయిపోతున్నారు, ప్రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా అవుతున్నారు. ఇలా టైంలో కూడా స్టిల్ ది ఉమెన్ ఫోక్ ఆర్ ద మోస్ట్ ఎఫెక్టెడ్, ఆర్ ద మోస్ట్ వల్నరబుల్ ఆఫ్ ది సొసైటీ. అలాంటి చోట హౌస్ వైఫ్స్ మ్యాక్సిమం అంటే వాళ్ళు మౌనంగా భరించి అన్ని మౌనంగా కడుపులో పెట్టుకుని సంసార బాధ్యతలు. సో మీరు అన్న పాయింట్, వాళ్ళకి జయసుధ గారు మమ్మల్ని హీరోయిన్ అన్నది, మమ్మల్ని హీరో అన్నది అని చెప్పి పొంగిపోతారు. అందుకని అక్కడ వదిలేసి అవే మాట్లాడుకుందాం. మళ్ళీ వేరే నవమి నాటి కాదు, అస్సలు జాబులే వద్దు, ఏమొద్దు, నవమి వద్దు. మన అన్ని తెచ్చుకోవచ్చు. ఇప్పుడు ఏఐ వచ్చేసింది కదా, దాంట్లో మనం జాబులు తెచ్చుకోవచ్చు, నవమి నాటి తెప్పించు, అన్ని తెచ్చుకోవచ్చు.